కావ్య ప్రెగ్నెంట్ కావడంతో అప్పుని మెచ్చుకున్న ముత్తైదువులు షాక్లో రాహుల్, రుద్రాని, ధాన్యలక్ష్మి ఆనందంలో అపర్ణ, కళ్యాణ్, రాజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు ఆ కావ్య ప్రెగ్నెంట్ అయితే అప్పుని ముత్తైదువులు మెచ్చుకోవడం ఏంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా అప్పుని అడుగడుగున అవమానించమని రుద్రాని చెప్పిన మాటల్నే ముత్తైదులు మాట్లాడుతూ ఉంటారు. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. కావ్య పెళ్ళయి సంవత్సరం దాటేసినా కానీ తను ఇంకా నీళ్లు పోసుకోవడం ఏంటో అంటూ వరసెట్టి మొత్తం అందరినీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా స్వప్న అయితే ప్రెగ్నెంట్ అయ్యింది కానీ కావ్య ప్రెగ్నెంట్ కాలేదు, దుగ్గిరాలింటి వారసత్వం నిలబడదేమో అంటూ మాట్లాడేసరికి అదేంటండి అలా మాట్లాడతారు? అందరూ పెళ్ళైన వెంటనే తల్లి అవుతారా ఏంటి? కొంతమంది అవుతారు, కొంతమందికి ఆలస్యం అవుతుంది అని చెప్పనేసరికి ఏమోనమ్మా మా పెళ్ళి అయ్యేసరికి అంటే మీరు పెళ్ళి అయ్యేటప్పటికి ప్రెగ్నెంట్ అయ్యారా ఏంటని చెప్పాను. కానీ కాదు అని మాకు అన్నీ తెలుసు అంటున్నాను. ఓహో, మీకు పెళ్ళయ్యేటప్పటికే అన్నీ నేర్చేసుకుని వచ్చారన్నమాట. మేము పెళ్ళయిన తర్వాతే నేర్చుకున్నాంలేండి అంటూ స్వప్న మాట్లాడుతుంది. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని అనుకుని ఇంకా ముత్తైదువులు సైలెంట్గా ఉంటారు. పూజ అది చేసేస్తారు. ఇంకా భోజనాలు వడ్డింపుల దగ్గర కూడా అప్పుని తిట్టేసరికి ఇంకా అప్పు చాలా బాధపడుతూ ఉండగానే ధాన్యలక్ష్మి గురించి నీకు తెలుసు కదా అప్పు, నిన్ను అసలు కోడలుగా అంగీకరించడం లేదు, ఆ కోపంలోనే మాట్లాడిందనుకో, నువ్వు బాధపడద్దు అని చెప్పి ఇంకా అపర్ణ అయితే అప్పుకి నచ్చ చెప్తుంది. అలాగే పెద్ద అత్తయ్య అని చెప్పి వెళ్ళి వడ్డిస్తుంది. ప్రసాదం మాత్రమే వడ్డించేసరికి ఇది మళ్ళీ వచ్చింది, దీన్ని మళ్ళీ అవమానించాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అనుకునేసరికి ఇంకా ఏంటి తను చీర కట్టుకోవడం కూడా వచ్చా ఏంటి, మగరాయిళ్ళ ఉందే. అవునప్పు, నువ్వేదో పోలీస్ అవ్వాలని అనుకున్నావంట, పోలీస్ కాలేదా అంటూ మాట్లాడేసరికి ట్రైనింగ్లో ఉన్నానండి, ట్రైనింగ్ పూర్తయితే జాబ్ వస్తుంది అని చెప్తుంది. ఓహో, ట్రైనింగ్ అది కాదు వదిన, మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, ఇలా ట్రైనింగ్కి వెళ్ళాడో లేదో అలా పోలీస్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. అంతా కూడా ఎంత విచిత్రంగా అయిపోయిందో. కొంతమంది అంతే, కొంతమందికి అదృష్టం బాగుందనుకో వెంటనే సెలెక్ట్ అయిపోతారు, కొంతమందికి అదృష్టం బాగోలేదనుకో ఎన్ని రోజులున్నా సెలెక్టే కారు. వాళ్ళు ఇంకా అలా ట్రైనింగ్లకి వెళ్తూను కోచింగ్ క్లాసులకి వెళ్తూనూ ఉండడం తప్ప అంతకు మించి ఏమీ ఉండదు అని చెప్పి ఇంకా చెప్తూ ఉండేసరికి అవును అంతే, కొంతమంది త్వరగా అయిపోతారు, త్వరగా ఉద్యోగంలోంచి ఊడిపోతారు, ఎందుకంటే లంచాలు ఇచ్చేసి వెళ్తారు కదండి అంటూ ఇంకా స్వప్న మాట్లాడేసరికి ప్రతిదానికి పిల్ల కౌంటర్ వేసేస్తుంది వదిన, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా భోజనాలు అయిపోతాయి, అందరూ కూడా వెళ్ళిపోదామనుకున్న సమయంలో కావ్య ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇంకా ఏంటి కావ్య ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయిందా ఏంటని పరుగున అపర్ణ వెళ్ళి కావ్యను తీసుకుని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని ఇంకా వెంటనే డాక్టర్కి ఫోన్ చేయ రాజ్ అని చెప్పనేసరికి డాక్టర్కి అయితే ఫోన్ చేస్తారు. ఫోన్ చేయడంతోనే డాక్టర్ పరుగున వచ్చేస్తుంది. రావడంతో ఏమైందని కానీ ఏమో డాక్టర్ ఉదయం నుంచి ఏమీ తినకనుకుంటా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పనేసరికి అవునా, ఉదయం నుంచి తినకపోతే కళ్ళు తిరిగి పడిపోరు కదా, సరే అని టెస్ట్ చేసేసరికి కంగ్రాచులేషన్స్ రాజ్ గారు, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చెప్పండి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు కదా, ఇప్పుడు అప్పు ఇంట్లో అడుగు పెట్టడం వల్లేమో దుగ్గిరాలు దానికి వారసులు కూడా వచ్చారు, ఇది నిజమేనంటారా అని చెప్పింది గారు అంటూ స్వప్న అనేసరికి అవునవును అంతే కదా, మరి అప్పు ఇంట్లో అడుగు పెట్టడం వల్లే కదా, పెళ్ళైన సంవత్సరంన్నరైనా కానీ కావ్య తల్లి కాలేదు, ఇప్పుడు తల్లి అవుతుంది, ఇదంతా అప్పు వల్లే, అప్పు ఇంట్లో అడుగు పెట్టడం వల్లే. వదిన గారు నిజంగా అప్పు అడుగు చాలా మంచిది, కావ్య ప్రెగ్నెంట్ అయిందంటే చాలా అదృష్టమే కదా, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వడం అంటే అది వరలక్ష్మి పూజ నాడు ప్రెగ్నెంట్ అని తెలియడం అంటే ఇంకా అదృష్టమే కదా, ఇదంతా కొత్త కోడలు అప్పు వల్లే జరిగింది, అప్పు అడుగుపెట్టిన వేళ విశేషం చాలా మంచిది అంటూ ముత్తైదువులు ఇంకా కావ్య స్వప్న చెప్పిన దానికి తానా అంటే తందాన అనక తప్పదని ఇంకా అలా అనేసరికి ఇదేంటి ధాన్యలక్ష్మి, మనం అప్పుని అవమానపరుద్దామని చెప్పి ముత్తైదులను పిలిస్తే
వాళ్ళు కాస్త అప్పు వల్లే కావ్య ప్రెగ్నెంట్ అయిందని చెప్తున్నారు అని చెప్పనేసరికి సరేనమ్మా ఇంకా మేము వెళ్ళొస్తాం అప్పు అని చెప్పేసరికి ఇంకా అందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా రెడీ అయ్యి బయటికి వెళ్ళిపోదాం అనుకున్న స్థితిలో ఇంకా అప్పు అయితే ఆ చీర కూడా నీకోసమే అప్పు తీసుకువెళ్ళు, ఏదైనా పూజ ఉంటే కట్టుకుందువు కానీ అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఎక్కడికి వెళ్ళేది అపర్ణ, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళడానికి నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. కళ్యాణ్ సంతోషం కోసం నువ్వు ఒప్పుకోవచ్చు, కానీ నాకు కళ్యాణ్ అప్పు ఇద్దరు ఇక్కడ ఉంటేనే నా భర్త సంతోషంగా ఉంటారు. నా భర్త సంతోషం కోసమే కదా నేను ఏదైనా చేసేది. నా భర్త సంతోషంగా ఉండాలి కాబట్టే అప్పు కళ్యాణ్ ఇక్కడే ఉండాలి. చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, అప్పుని కళ్యాణ్ని ఒప్పించి ఇక్కడే ఉంచాలి అని చెప్పనేసరికి అదేంటత్తయ్య వాళ్ళు అని చెప్పనేసరికి మాట్లాడలేవా వాళ్ళతోటి? వాళ్ళంటే నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, మాట్లాడితేనే కదా ఏదైనా తెలుస్తుంది. నువ్వు అప్పుతో మాట్లాడతావో కళ్యాణ్తో మాట్లాడతావో తెలియదు నాకు, ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడ ఉండి తీరాల్సిందే అని చెప్పనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అప్పుకి. ఇప్పుడు అత్తయ్య వచ్చి అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి అని అప్పు చూస్తూ ఉంటుంది. కళ్యాణ్ వద్దు నానమ్మ మేము వెళ్ళిపోతామని చెప్పాను, కానీ ఎక్కడికి రా వెళ్ళిపోయేది, మీరు ఎక్కడే ఉండాలి, ఈ ఇంట్లోనే ఉండాలి ఖచ్చితంగా. మీరు ఇంటి వారసులు, తను ఇంటి కోడలు వరలక్ష్మి పూజ రోజు పూజ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది? మా ఇంటి మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి ధాన్యలక్ష్మి ఇంకా నిలబడున్నావు? మా అమ్మ చెప్పింది నీకు వినిపించలేదా ఏంటి? అప్పుని కళ్యాణ్ని ఇక్కడే ఉంచమని కదా మా అమ్మ నీకు చెప్పింది. అంటే అత్తగారి మాటలు లెక్కలేదా? మొగుడు మాటలు లెక్కలేదు, అత్తగారి మాటలు లెక్కలేదు, తోటికోడల మాటలు లెక్కలేదు. ఇది అసలు ఏ లెక్కలోకి లేని దీని మాట నమ్ముతావు అని చెప్పనేసరికి అన్నయ్య అని చెప్పాను, కానీ నోరు మూసేయి, నువ్వు మాట్లాడుకు, అర్థమవుతుందా? నీ వల్లే ఈ ధాన్యలక్ష్మి ఎలా తయారైంది. నువ్వే కనుక దూరంగా ఉండుంటే ధాన్యం మైండ్ బాగానే ఉండేది. అప్పుడు అనామిక గొడవ పెట్టింది, ఇప్పుడు అనామికని రెచ్చగొట్టావు, ఇప్పుడు దీన్ని రెచ్చగొడుతున్నావు. నువ్వే ఇంటికి పట్టిన శని దరిద్రానివి అని చెప్పనేసరికి అన్నయ్య అనగానే ఇంకా ఆపేస్తే బాగుంటుంది. ఇంకా ఏమన్నా రెచ్చగొట్టి నన్ను మాట్లాడించేవనుకో, నేను మాట్లాడడమే చాలా తక్కువ, ఇంకా రెచ్చిపోయి మాట్లాడాననుకో తర్వాత నువ్వే బాధపడతావు రుద్రాణి అని చెప్పనేసరికి రుద్రాణి అయితే సైలెంట్ అయిపోతుంది. కళ్యాణ్ అప్పు మీరిద్దరూ ఎక్కడే ఉండాలని చెప్పాను, కానీ ఓహో ఎక్కడే ఉండాలి అంటే ఉండిపోతారా? బ్రతిమాలు అప్పుని కోడలుగా అంగీకరించు, ఏం చేస్తావో నాకు తెలియదు. నా భర్త కోరిక మేరకు నేను నీకు చెప్పాను, అత్తగారి మీద గౌరవం ఉంటే నువ్వు చెప్పు, అర్థమవుతుందా అని చెప్పనేసరికి ఇంకా బ్రతిమాలేసరికి ఇంకా అప్పు కళ్యాణ్ ఒప్పుకుంటారా కానీ కొంచెం మొహమాటంగా ఉండేసరికి ఇంకా అప్పుడే కావ్య అయితే వస్తుంది. చూడండి కళ్యాణ్, ఇక్కడ మీరు అడుగు పెట్టిన వేళ విశేషమో ఏంటో ఆ ముత్తైదులు చెప్పి వెళ్ళారు కదా, నేను తల్లి కాబోతున్నానని. నేను మీ వదిన తల్లి కాబోతుందంటే నాకు మీలాంటి బిడ్డ మరొకరు వస్తున్నారనే కదా. మరి ఆ బిడ్డను మీరు చూసుకోరా? మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ప్రెగ్నెంట్గా మారిన తర్వాత మొదటిసారి మిమ్మల్ని కోరుతున్నాను, నువ్వు అప్పు ఇద్దరు ఇక్కడే ఉండండి అని చెప్పి కావ్య అడిగేసరికి ఇంకా రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇప్పటి వరకు నేను ఎంత అడిగినా కానీ ఉండను వెళ్ళిపోతాను అన్న కళ్యాణ్ కావ్య అడగడంతో ఒప్పేసుకుంటాడు అని చెప్పి చూస్తూ ఉండగానే, సరే వదిన, మీ కోరికను నేను ఎప్పుడూ కాదనలేదు, మీరే మీ నోటితో ఉండమని చెప్పాక కూడా నేను ఇక్కడి నుంచి వెళ్తే మీకు నేను విలువ ఇవ్వలేనట్టే, నేను ఇక్కడే ఉంటాను వదిన, మీరంతా సంతోషంగా ఉండండి అని చెప్పాను. కానీ ఒకటి, నేను ఇక్కడ ఉన్నా కానీ నా సంపాదనతో నేను తినాలనుకుంటున్నాను, ఎందుకంటే నా కాళ్ళ మీద నిలబడే కదా నేనంటూ ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాను. కానీ అంతకన్నా భాగ్యమా రాజ్, కళ్యాణ్ నీ ఇష్టం, నీకు నచ్చినట్టే చెయ్యని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి రాజ్ అని చెప్పాను. కానీ చెప్పండి తాతయ్య అనగానే, రేపటి నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళిపో, అక్కడ ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకో. కళ్యాణ్, నీకు ఏ హెల్ప్ కావాల్సి వచ్చినా ఈ ఇల్లు ముందు రెడీగా ఉంటుంది, నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానని కానీ, లేదు తాతయ్య నా స్వస్థతితో నేనే ఏదైనా సాధిస్తానని కానీ నీ ఇష్టం, నీకు నేను ఎలాంటి సహాయమైనా చేస్తాను, ఈ కుటుంబం ఎప్పుడు కూడా నువ్వు అందరూ కలిసి ఉండాలనే కోరుకుంటుంది అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు అయితే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. రుద్రాని గుండెల్లో రాయి పడిపోయినట్టు అవుతుంది.
కళ్యాణ్ వచ్చినా వెళ్ళిపోతాడు కదా అనుకుంటే వాడిక్కడే టెస్ట్ వేశాడు. రాజ్ మళ్ళీ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు అని చెప్పి రుద్రాణి అయితే అనుకుంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పైకి కొట్టండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.